నమస్తే సార్. నమస్కారం అండి. చిరంజీవి గారు ఈ మధ్యన పబ్లిక్ లో మాట్లాడుతుంటే మాట తూలి మాట్లాడుతున్నారు, తాగొచ్చి మాట్లాడుతున్నారని కొంతమంది రాస్తున్నారు ఆయన పైన. సో దానికి అంగీకరిస్తారా లేకపోతే ఏం జరుగుతుంది? ఓరి దరిద్రులారా, నీచులారా, చిరంజీవి గారిని కూడా ట్రోల్ చేసే స్థితికి ఎదిగిపోయారంటే మీరు ఎంత సన్నాసులు ఇవాళ అర్థమవుతుంది. నిజంగా చిరంజీవి గారి జీవితాన్ని చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి ఆయన నడకలో కానీ నడతలో కానీ నిజ జీవితంలో ఆయన పోషించేటటువంటి పాత్ర, కుటుంబ వ్యవస్థ ఎంత బలంగా ఉండాలి, అక్కచెల్లెల్ని ఎలా చూసుకోవాలి, అన్నదమ్ములను ఎలా చూసుకోవాలి, వాళ్ళందరినీ ఎలా పైకి తేవాలి, తోడబుట్టిన వాళ్ళని ఎలా పైకి తేవాలి అని నిరంతరం శ్రమిస్తూ మన దేశానికే రాష్ట్రంలోనే కాకుండా దేశానికే ఆదర్శంగా నిలిపినటువంటి చిరంజీవి గారిని ఈవేళ కుక్కుమూరు పిందుల్లా పుట్టినటువంటి కొంతమంది సన్నాసులు తాగి మాట్లాడుతున్నారు అన్నారంటే వాళ్ళు ఎంత నీచమైన మనస్తత్వం ఒకసారి ఆలోచించండి. అంటే వాళ్ళకి రీచ్ ఉంది, ఎక్కువ మంది చూస్తారు వాళ్ళ పేజీలు, అయినా ఆర్టికల్స్ అంత ఓపెన్ గా రాస్తున్నారంటే ఇంకా అది దానికి ఏమనుకోవాలి. కొంతమంది వెధవులు ఈ మధ్య ఉచ్చనీచాలు లేకుండా ప్రవర్తిస్తున్న మాట నిజం. నిజంగా చిరంజీవి గారు అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి సెలబ్రిటీల్లో ఎవరూ లేరు. నిజంగా చెప్పాలంటే ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టి గత 30 సంవత్సరాలు అయిందేమో నాకు తెలిసి, 30 సంవత్సరాలుగా ఎనలేని సేవలు చేస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి చిరంజీవి గారు. అలాగే కాకుండా ఆయన చేస్తున్న సేవలో చాలామందికి తెలియదు ఆయన ఎంతమందికి ఉపయోగపడతాడో, ఎన్ని కుటుంబాలను ఆదుకుంటున్నాడో. అసలు అలాంటి వ్యక్తి అసలు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎక్కడైనా సరే ఎవరికే కష్టం వచ్చినా నేనున్నానని చెప్పి ఆయన వెళ్తాడు. అది మాత్రం చాలామంది గుర్తించక ఇలాంటి సన్నాసి మాట మాట్లాడుతున్నారు. జనమంతా అల్లకులాలం అయిపోయి కరోనా టైంలో హతాశు పాలైపోయి కొంతమంది చనిపోతుంటే 30 కోట్ల రూపాయలు పెట్టి ఆక్సిజన్ సిలిండర్లు 2 రాష్ట్రాలకు అందించిన మహానుభావుడు చిరంజీవి గారు. అదే కాకుండా సినిమా ఇండస్ట్రీలో CCC పెట్టి ప్రతి కళాకారుడు కుటుంబాన్ని ఆ 3 నెలలు తినడానికి గ్రాసెస్ ఇచ్చినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే చిరంజీవి గారు. సంవత్సరం పాటు ఆ 3 నెలలు లేకుండా ఒకసారి 3 నెలలకు ఇచ్చారు. సంవత్సరం పాటు సినీ కార్మికులు ఇబ్బంది పడకూడదని, వాళ్ళ ఆకలితో పడుకోకూడదని అందరికీ కూడా ఇచ్చినటువంటి మహానుభావుడు. తాగుబోతులకు ఎదురు కూడా ఎలా కనపడతాడు? వాడు తూలుతాడు కదా, ఎదురుగోళ్ళంతా తూలినట్టే కానీ లోకమంతా తూలినట్టే కనపడుతుంది. సో తాగుబోతు రాతలే వస్తాయి, తాగుబోతులు చూపులే చూస్తారు. ఏదో లోకమంతా పచ్చకామలు వచ్చినట్టు లోకమంతా పచ్చగానే కనపడుతుంది అంటారు కదా. సో అలాగే ఉంది. మరి నేనైతే కుబేర ఈవెంట్లో సక్సెస్ మీట్లోనే కదా అక్కడే ఉన్నా, కెమెరా పట్టుకొని స్టాండ్ వేసుకొని ఆడనే ఉన్నా, ఎదురుగానే ఉన్నా. నేను మరి నా ఛానల్లో కూడా ఉన్నాయి వీడియోలు, ఎక్కడ తూలినట్టు నాకు కనపడలే. మరి పక్కన నాగార్జున గారికి కావాలని రాస్తున్నారు. మెగా కుటుంబం పైన ఈ రాత్రి అనేది పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోలేక ఇలా రాస్తున్నారు. అంతే కదా. పొద్దున కూడా వాళ్ళ మదర్ పైన ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్ తీసుకెళ్లారని కూడా రాస్తున్నారు. ఇట్లా హాస్పిటల్ తీసుకుపోతే వాళ్ళు చెప్తారు కదా, చిన్న కుటుంబం వాళ్ళది, ఏమన్నా అమ్మగారికి బాగాలేదని చెప్పి ప్రెస్ మీట్ పెడతారు, చెప్తారు. కొంచెం అభిమానులు అంతా సపోర్ట్ చేయండి, ప్రార్థన చేయండి, ఆశీర్వదించండి. మీ ప్రేమ ఉంటేనే మా కుటుంబం ఈరోజు చల్లగా ఉందని చాలాసార్లు చెప్పాడు. సో అలాగే ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పే అవకాశం ఉన్నది. నాగబాబు సార్ కూడా చెప్పారంటున్నారు అందరూ బాగానే ఉన్నారని. మరి మధ్యాహ్నం వీళ్ళకెందుకు జిలా పెడుతుంది నాకైతే అర్థం కావట్లేదు. కానీ మరి బాబు, మీరు చిరంజీవిని తిడితేనే, పవన్ కళ్యాణ్ తిడితేనే మా ఛానళ్ళు ఎత్తాయి, మేము డెవలప్ అవుతాం, మేము బాగుపడతాం అనుకుంటే మీరు తిట్టుకుంటూనే ఉంటారు, వాళ్ళు ఎదుగుతూనే ఉంటారు. అట్లనే ఆనే ఉంటారు. మీరు ట్రోల్ చేసుకుంటే ఆనే చూస్తారు, అట్లనే పోతారు. ఎవరికి ప్రపంచానికి కూడా తెలియరు. మీ మొఖాలు అయితే మీ ఛానల్ వెళ్తాయో కానీ మీ మొఖాలు అయితే బయటికి తెలియకుండా అవుతారు. సో సర్వనాశనం అయిపోతారు. ఎవరిని తిట్టినా సర్వనాశనం. కొంతమంది తిట్లే ఆశీర్వాదం అనుకుంటారు, వీళ్ళు కూడా అలాగే తీసుకుంటారు. మీరు తిట్టే ప్రతి తిట్టుని ఉండొచ్చు, మేబీ ఉండొచ్చు, అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి అదే కదా. ప్రతి ఒక్కరు ఏదో విధంగా ట్రోలింగ్ అవుదాము, పైకి లేద్దాము, డెవలప్ అవుదాము, 4 రూపాయలు సంపాదించుకుని ఏదుతుంది తప్ప. సరే హాస్పిటల్కి వెళ్తున్నారంట, చలో అందరూ కోలుకోవాలని రాయొచ్చు కదా. సరే వెళ్తున్నారేమో, కోలుకోవాలని రాయొచ్చు కదా, బాగుండాలని రాయొచ్చు కదా. ఇగో ట్రోల్ చేసుకుంటున్న కొద్దీ ఇదే బతుకులు అయితే ఇట్లనే వస్తారు, ఇట్లనే సర్వనాశనం అయిపోతారు. ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది కదా, అప్పుడు మీ ఛానల్ కూడా కనపడకుండా అయిపోతుంది. కొన్ని ఛానళ్ళు చాలా రాసినాయి, 200-300 ఛానల్నే అంట. ఒక 40-50 ఛానల్ కనపడకుండా పోతున్నాయి. ఇట్లా రాసిన ఛానల్ అని కనపడకుండా పోతున్నాయి. మీకు కూడా దిక్కు మొక్కు లేకుండా కుక్కలు కూడా వచ్చి మీ వాసన చూడవరు. ఇటువంటి రాతలు రాసుకుంటూ పోతే కుక్కలు కూడా వచ్చి మీ శవాలను చూడకుండా ఇది అటువంటి పరిస్థితి. బొందలు పెడతారో, పురుగులు పడి చేస్తారు ఇటువంటి రాతలు రాసుకుంటూ కూర్చుంటే. ఇది అవాస్తవం. ఎందుకంటే చిరంజీవి గారు ఇప్పుడు రానున్న రోజులలో బీజేపీ పార్టీలో కూడా చేరుతుండు అని చెప్పేసి ఒక సంకేతం వచ్చింది. అదేవిధంగా ఆయన ఇప్పుడు కూడా ఆయనకు గవర్నర్ పదవి కూడా ఇస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారు చాలా సన్నిహితంగా ఉన్నారు. కాబట్టి కావాలని చిరంజీవి గిట ఎక్కడ పాలిటిక్స్లోకి వచ్చి ఏడా సక్సెస్ అవుతాడని చెప్పేసి కావాలని కుట్రపూరితంగా ఇవన్నీ రాస్తున్నటువంటి కథనాలని అనుకుంటున్నాను నేనైతే.
అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి తిప్పికొట్టే విమర్శలు అనుకోవచ్చాయి. అంటే ఇప్పుడు ఒక మాట అండి, పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఇప్పటివరకు ఎవరు సపోర్ట్ లేరు. ఇప్పుడు నాగేంద్రబాబు గారు వచ్చి ఎమ్మెల్సీ గారు సపోర్ట్గా, ఇప్పుడు చిరంజీవి గారికి టచ్ గిట్ట మళ్ళీ ఏపీలో వీళ్ళే పాలిటిక్స్ చేస్తారు, వీళ్ళే రాజకీయంగా ఉంటారు, వీళ్ళ కుటుంబం ఎన్టీ రామారావు లేక ముఖ్యమంత్రి అయి మొత్తం వేరే వాళ్ళని రానివ్వరనే ఉద్దేశంతో ఇది రాజకీయ కుట్రకోణం చేసినాం. ఎందుకంటే మనం పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి చాలా సన్నిహిత్యం. ఎందుకంటే చిరంజీవి గారికి గవర్నర్ పదవి ఇస్తారేమో, తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి ఇప్పటివరకు గవర్నర్ పదవి చాలా తక్కువ మందికి, బీజేపీ పార్టీల వాళ్ళకి వచ్చింది, వేరే ఇతరులకు కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి గిట్ట వస్తే వీళ్ళు మళ్ళీ బలంగా అవుతారని చెప్పేసి కావాలని ఆయన పైన కాకుండా ఆయన కుటుంబం పైన కూడా ఈ రోజు పొద్దున వాళ్ళ తల్లి గారికి బాగాలేదు, అస్వస్థత, పుట్టిన హాస్పిటల్ తీసుకుని అలా కూడా రాస్తున్నారు. అంటే అలా రాస్తే వాళ్ళకి ఏమొస్తుంది? తప్పండి, ఒకవేళ ప్రాణాలకు ఇట్లా అయిందని చెప్పి రాయడం చాలా తప్పు. అట్లా రాయొద్దు. ఎందుకంటే మనకు అమ్మ నాన్న, మనకు తల్లి ఉంటుంది, మనకు అక్క చెల్లెలు ఉంటారు. ఎవరైనా కూడా కుటుంబంలో అట్లా అయిందని చెప్పి నువ్వు మంచి రాయి, విమర్శించు, కానీ అంతేగాని నేరుగా విమర్శించరు. కానీ ఇట్లా ప్రాణం బాగాలేదు, ఇట్లా అవస్థ గురైందని చెప్పేసి అట్లా కుటుంబాన్ని వాళ్ళని బాధపెట్టి బ్రతుకున్న వాళ్ళని ఇబ్బందిగా చేసే పనులు మాత్రం చేయొద్దు. ఎందుకంటే వారు కూడా ఒక గౌరవమైనటువంటి కుటుంబము, పెద్దవారు, వారు కూడా వాళ్ళని కూడా అట్లా ఇష్టానుసారం రాసి మీ ప్రయోజనాలకు అట్లా రాయడం సరికాదని చెప్పి తెలియజేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే ఒక హైప్లో ఉన్నారు అనుకో, ఇప్పుడు మెగాస్టార్ ఎక్కడున్నా హైప్ ఏమన్నమాట. ఆ తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఒక యాక్టర్ ఎవరన్నా ఉన్నారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అంటే వన్ అండ్ ఓన్లీ చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన్ని కొద్దిగా హైప్ చేసి ఏదైనా లో చేసి మాట్లాడామనుకో, ఈ మీడియా మిత్రులకి ఏమవుతుందంటే, మీడియా మిత్రులను కూడా అంటా ఉన్నాను, దయచేసి ఇలాంటి రాయొద్దండి. ఎందుకంటే ఒకరిని చూసి బ్లేమ్ చేస్తే మనకేం రాదు, డబ్బులు వస్తాయి మనకు, కానీ ఆయన స్థాయిని అయితే మీరైతే దించలేరు. ఇలాంటి అసాంఘిక రైటింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవి తగ్గించుకునే మంచిదని నా అభిప్రాయం. ఇంకోటి ఇంకా కొన్ని జరుగుతూ ఉన్నాయి. మన ఒకటి అమ్మాయిదే జరిగింది, 10th క్లాస్ అమ్మాయి చనిపోయింది, సంథింగ్ చంపేసింది వాళ్ళ అమ్మని సంథింగ్ అని చెప్పి. ఇలాంటి వాటి గురించి సోషల్ మీడియాలో కొద్దిగా అవేర్నెస్ ఇచ్చే విధంగా తల్లిదండ్రులు మాట్లాడితే బాగుంటుంది. మెగాస్టార్ చిరంజీవి గారు తాగొచ్చారు, ఇలాంటి ఎందుకు అవసరం లేదన్నమాట. అయినా కూడా అంత పెద్ద వ్యక్తిని వీళ్ళు రాసినా కూడా ఆయన స్థాయి కిందిది కదా, శిఖరమే, ఇక్కడ ఎలక కింద ఎలకే ఉంటుంది అనమాట. మాట్లాడేటోడు ఎలకే ఉంటాడు అంతే. అదేదో పైప్ పెట్టి వచ్చినాను చిరంజీవి నోట్ల కాదులే అన్న, అది చిరంజీవి అన్నది మేనరిజం. అది అంటే ఇప్పుడే కాదు, ఖైదీ నెంబర్ 150 ఆడియో లాంచ్లో కూడా సేమ్ ఇట్లే మాట్లాడి కాజల్ మీద. అది మేనరిజం అన్న, అంతే. ఒక్కొక్కసారి ఒక్కోలా అంతే తప్పితే తాగి వచ్చింది అదంతా కాదు. అదే మళ్ళీ రీసెంట్గా వాళ్ళ మార్నింగ్ కూడా వాళ్ళ తల్లి గారికి బాగాలేదు అట్లా ఆర్టికల్స్ రాయడం. ఎందుకు మెగా కుటుంబం పైన రాస్తే వాళ్ళకి ఏమన్నా ఎక్స్ట్రా డబ్బులు వస్తాయా, లేకపోతే అంటే ఫేమస్ అవుతారన్న అంతే అన్న, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న మీద పాలిటిక్స్, దాని తర్వాత మన రామ్ చరణ్ అన్నది ఏదైనా గ్లిమ్స్ రిలీజ్ అయిందనుకో, దానికి నెగిటివ్గా ఇంకో ఈరోజు రిలీజ్ అయిందని ఎక్స్ పర్సన్, అట్లా మామూలే. అంటే వాళ్ళ మీద పడి ఏడుస్తే కొంచెం హైప్ రావడం, అట్లా ఆర్టికల్స్ ఫేక్ అన్నీ వస్తుంటాయి అన్న. సో ఎందుకు అంటే గత 25 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఓన్లీ మెగా ఫ్యామిలీ పైన ఇంత విషయ ప్రచారాలు చేస్తుంటే వాళ్ళు ఎవరైనా డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారా, లేకపోతే ఇండస్ట్రీ మొత్తం వాళ్ళదే పాకిపోయిందన్న భ్రమలో బతుకుతున్నారన్న. ఈ ఆర్టికల్స్ రాసే వాళ్ళైనా కానీ ఇంకోరైనా కానీ ఇండస్ట్రీ మొత్తం వాళ్ళదే అయిపోతుందేమో రేపు పొద్దున అన్నట్టు భయంతో ఇది రాస్తున్నారు. చిరంజీవి తాగి మాట్లాడుతున్నది చాలా తప్పండి, చాలా సౌమ్యుడు. నేను షూటింగ్లో కూడా సార్ దగ్గరే మామూలు చూస్తుంటాము. ఆయన చాలా మంచివాడు. అది తాగి మాట్లాడుతున్నాడని చాలా అది రాంగ్. అది చిరంజీవి గారు ఎప్పుడు తాగి స్టేజ్ మీద మాట్లాడడం కానీ ఏమీ ఉండదు. చాలా మంచివాళ్ళు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మంచివాళ్ళు. ఈరోజు ఒక రూమర్ వచ్చింది, అంజలిదేవికి బాగలేదు, మామూలు ఇది సీరియస్గా ఉంది, అస్వస్థతకు గురైంది అని చెప్పి హాస్పిటల్ తీసుకుపోయారని చెప్పారు. అది కూడా రూమరే, అది నిజం కాదు. ఆయన క్యాబినెట్ సమావేశంలో ఉండి ఆడ వైజాగ్లో కాగ్నిజెంట్ మామూలు ఇది ఉన్నది సాఫ్ట్వేర్ కంపెనీ అక్కడ ఏర్పాటు ఉంటే దాని గురించి అన్నీ మాట్లాడిన స్థలం గురించి కానీ అన్నీ ఈరోజు అక్కడ డిప్యూటీ సీఎంగా అక్కడ క్యాబినెట్లో ఉన్నాడు. ఆయన ఉండి మాట్లాడుతుంటే అది కూడా ఈ రూమర్ వచ్చిన తర్వాత ఇవన్నీ మామూలు ఈ రిలే అయిన తర్వాత టెలికాస్ట్ అయిన తర్వాత ఆయన వచ్చేసాడు. అప్పటికప్పుడే సమావేశం మధ్యలోనే వచ్చేసాడు. చిరంజీవి కూడా అనిల్ రావుపూడి షూటింగ్ కూడా జరుగుతున్నది ఈరోజు. ఆ షూటింగ్ కూడా మధ్యలోనే ఆపేసుకుని వచ్చేసాడు. వాళ్ళ అమ్మ బాగాలేదు, ఎవరైనా కానీ తల్లికి బాగాలేదంటే వచ్చేస్తారు కదండి, ప్రేమ కదండి. అందులో అంజనాదేవి అంటే వాళ్ళందరూ కూడా నాగబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి గారికి కానీ చాలా ప్రేమ. వాళ్ళ ఫ్యామిలీ అందరికి కూడా అంటే చాలా ప్రేమ. ఫస్ట్ నుంచి వాళ్ళంత కష్టాలు భరించి పెంచారు వాళ్ళు. ఎట్లా అంటే మాది నెల్లూరు అని చెప్పాను కదండి, వాళ్ళు నెల్లూరులో కూడా ఉన్నారు వాళ్ళు ఫ్యామిలీ. వాళ్ళ నాన్న నెల్లూరులో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్గా జాబ్ చేస్తున్నాడు, అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడు చిరంజీవి గారు కూడా చెప్పాడు, అంటే వాళ్ళ డిసిప్లిన్ గురించి చెప్తున్నా, అంటే వాళ్ళు తాగారు ఇట్లా స్టేజ్ మీద తాగి తూలి మాట్లాడుతున్నారు అనే దాని గురించి చెప్తున్నాను అనమాట. అక్కడ డబ్బులు ఇచ్చి రాపిస్తున్నారు ఆర్టికల్స్ ఉండొచ్చు, అది కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఈ రూమర్ సృష్టించి వాళ్ళు పనులన్నీ మానుకొని వచ్చేసారు కదా, ఈరోజు అక్కడి నుంచి వచ్చేసారు కదా. అక్కడ నెల్లూరులో కూడా
ఆడ కనక మహల్ అని ఒక సినిమా థియేటర్ ఉన్నది అక్కడ. ఆ థియేటర్లో నాగబాబు పవన్ కళ్యాణ్ని మామూలు తీసుకొని చిన్నపిల్లల వాళ్ళు చిరంజీవి కొంచెం మామూలు అంటే ఒక 19-20 సంవత్సరాలు ఉంటాయి అక్కడ వచ్చినప్పుడు. ఆడ మూవీస్లోకి వచ్చినప్పుడు అక్కడే ఉండింది ఆయన. విఆర్ కాలేజీలో కూడా చదివాడు చిరంజీవి గారు అక్కడ నెల్లూరులో. నేను విఆర్ కాలేజ్ చదివింది, విఆర్ కాలేజీలో కూడా అక్కడ చదివారు. తర్వాత అక్కడి నుంచి కొట్టుకుంటూ వాళ్ళ నాన్న ఆయన కూడా సినిమాకి వెళ్ళినాడు. వీళ్ళ ముగ్గురిని చూసుకొని బెల్ట్ తీసుకొని కొట్టుకుంటా మూలాపేట సెంటర్ తీసుకొని వచ్చాడు. అంటే అక్కడి నుంచి దాదాపు ఒక 1.5-2 కిలోమీటర్స్ ఉంటుంది మూలాపేట సెంటర్ అంటే. ఆడ తీసుకొని వచ్చాడు. అంటే అంత డిసిప్లిన్గా పెంచాడు వాళ్ళ తండ్రి కానీ తల్లిదండ్రులు అంతా బాగా పెంచారు. వాళ్ళ హౌస్ కూడా ఉన్నది నెల్లూరు, నేను వెళ్ళేది చూసేది, చాలా డిసిప్లిన్గా ఉండేది వాళ్ళు. తర్వాత మ్యారేజ్ విషయంలో కూడా వాళ్ళ నాన్న మామూలు చెప్పిన సంబంధాన్ని చేసుకున్నాడు, మంచి వాళ్ళు చేసుకున్నాడు, చాలా డిసిప్లిన్ పెరిగారు. ఇది తాగి ఇట్లా చేస్తున్నాడంటే చాలా రాంగ్. అది షూటింగ్లు అంటే మేము పక్కనే ఉంటాం, షూటింగ్లు చేసేటప్పుడు చాలా మర్యాదగా ఉంటాడు, ఎవరితో మాట్లాడు డీసెంట్గా ఉంటాడు, అనవసరంగా ఏం మాట్లాడు. షార్ట్ అయిపోయిందా పోయి అక్కడ మామూలు ఆ చైర్లో కూర్చుంటాడు, అతని పాటికి అతను ఏదో మామూలు సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు, అంతేగాని అందరితో కూడా చాలా సౌమ్యంగా ఉంటాడు, చాలా బాగా మాట్లాడతాడు. సార్ నాదే నెల్లూరు అంటే ఓకే 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 హ్యాపీ గుడ్ 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 అన్నాడు సార్. అట్లా చాలా బాగుంటారు. ఇది ఇట్లా చెప్పడం చాలా రాంగ్. అది ఆయన రాజకీయాల్లో కూడా బాగానే చేశాడు. టూరిజం మినిస్టర్ ఉన్నప్పుడు కానీ, తర్వాత వాళ్ళ తమ్ముడి విషయంలో కానీ, వాళ్ళ తమ్ముళ్ళైనా కానీ చాలా ప్రేమ ఆయనకి. వాళ్ళ తల్లి అంటే చాలా ప్రేమ, మళ్ళీ కూడా చెప్పలేదు, అంత ప్రేమగా ఉంటారు. ఇది చాలా రాంగ్ అండి, చెప్పడం చాలా రాంగ్. అది ఆయన ఏనాడైతే పాలిటిక్స్లోకి వచ్చాడో అప్పటి నుంచే ఆయన గ్రాఫ్ను తగ్గిందామని చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా ఎవరి మీద టార్గెట్ చేయడు. ఆ పబ్లిక్ ఒకప్పుడు న్యూస్ ఛానల్స్ అవి ఇవి ఉదయ్ కిరణ్ అది ఇది అని చేశారు. ఆయన వ్యక్తిగతంగా చాలా సెన్సిటివ్ వ్యక్తి, అంత తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ రాజకీయ అనుభవం కూడా చాలా తక్కువ. కొత్తగా వస్తున్న అతను చాలా తొక్కారు, చాలా నెగిటివిటీ తీసుకొచ్చారు. ఆయన అంత కాదు అని అనుకుంటున్నా. సరే ఆయన డ్రింక్ చేశారా లేదా అని పక్కన పెడితే ఆయన బాగా నెగిటివిటీ ఏం మాట్లాడలేదు, ఏదో నార్మల్గా మాట్లాడాడు అంతే. దాన్ని మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఏం పాలిటిక్స్లోకి రాడు. ఆయన వ్యక్తిగతంగా ఒక మెగా స్టార్. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన పుట్టి పెరిగిన విధానం, ఆయన పెంపకం, వాళ్ళ కొడుకు విధంగా చూస్తున్నాం, వాళ్ళ చరిత్ర పరంగా చూస్తున్నాం, వాళ్ళ ఫ్యామిలీ పరంగా చూస్తున్నాం. ఎంత సెన్సిటివ్ ఏదో వ్యక్తిగత పిల్లలు కుటుంబం అవిస్త అనేది మన ఫ్యామిలీకి ఉంటుంది, వేరే ఉంటుంది. ఆ ఫ్యామిలీ గొడవలు తీసుకురాకూడదు, ఫ్యామిలీ ఇష్యూలు పబ్లిక్లో తీసుకురాకూడదు. చిరంజీవి అనే వ్యక్తి చాలామందికి రక్తం దానం చేసినవాడు, చాలామందికి హెల్ప్ చేసినవాడు. సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లను, కొత్త హీరోలను పరిచయం చేసిన వ్యక్తి. ఆయనను యాక్సెప్ట్ చేయాల్సిందే ప్రజలు. ఆయన తాగి మాట్లాడాలి, తాగకుండా మాట్లాడే కాదు, కంటెంట్ ఏం మాట్లాడాడు, బాగుందా లేదా. ఆయన ఏం చిల్లర వ్యక్తి కాదు, ఆయన పబ్లిక్లో చిన్న స్టార్ కాదు, ఆయన మెగా స్టార్. ఆయనకు ఒక ఐకాన్ ఉంది. దేశంలోనూ ₹1 కోటి రెమ్యునేషన్ తీసుకున్న మొట్టమొదటి స్టార్ ఆయన. ఆయన వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం లేదు. ఆయనకు మంచి అవార్డులు ఉన్నాయి, మంచి రివార్డులు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీయే మెచ్చుకున్న నాయకుడు. వ్యక్తిగతంగా ఆయన చాలా సినిమాలు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మా తల్లిదండ్రులకు, మాకు, ఇప్పటి తరానికి కూడా చాలా ఇన్స్పిరేషను. ఆయన యొక్క స్టెప్పులు, ఆయన యొక్క నైజం చాలా బాగుంటుంది. ఆయనని వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు.